అండ్ మాస్ హైరింగ్ కాదు గానీ, సైలెంట్ హైరింగ్ అనేది ఫ్రెషర్స్‌కైతే చాలా హ్యూజ్‌గా జరుగుతా ఉంది. సో, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ విషయానికొస్తే, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకు మాత్రం హైరింగ్ అనేది అంత లేదనే జెప్పాలి. సో, కొన్ని డొమైన్స్‌లో ఎక్సెప్ట్ కొన్ని డొమైన్స్‌లో బానే హైరింగ్ ఉంది గానీ, ఆల్‌మోస్ట్ యావరేజ్ జూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అంత మాస్ హైరింగ్ లేదు. ఫ్రెషర్స్‌కి మాత్రం మాస్ హైరింగ్ అనే మాట కాదు గానీ, హైరింగ్ అయితే బా జరుగుతా ఉంది. నువ్వెన్నైనా జెప్పు భయ్యా, నేను మాత్రం నాకు రాలేదు గాబట్టి నాకు కాల్స్ రాలేదని జెప్పి నేను నమ్మనని జెప్పి కొంతమంది స్టూడెంట్స్ అంటా ఉంటారు. సో, మీరు అర్థం జేసుకోండి క్లయింట్ రిక్వైర్మెంట్స్ వస్తా ఉన్నాయి. సో, ఈ స్కిల్స్ ఉన్నాయి. ఇలా మనము ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు నాకు కావాలి అని జెప్పి రిక్వైర్మెంట్స్ అయితే వస్తా ఉన్నాయి. దాని రిక్రూట్‌మెంట్ గూడా జరుగుతానే ఉంది. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతానే ఉన్నారు. జాబ్ తెచ్చుకుంటానే ఉన్నారు. అండ్ కొంతమంది మాత్రం ఏం జేస్తున్నారంటే నాకు ఉద్యోగం అంటే ఇప్పుడు ఏదైతే ఉందో నాకు కాల్స్ లేవు. నాకు కాబట్టి అసలు కాల్సే లేవు. నాకు ఉద్యోగం రాలేదు గాబట్టి అసలు ఉద్యోగాలే లేవు. నాకు ఇంకోటి లేదు. అంటే నాకు లేదు కాబట్టి ఇంకెవ్వరికీ లేదు అనే భ్రమలో మాత్రం ఉండకండి. జాబులైతే చాలా మంది తెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేస్తా ఉన్నారు. 2016, 17 వరకు గూడా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. 18 వరకు గూడా కొన్ని డొమైన్స్‌లో మాత్రమే. నాట్ ఆల్ డొమైన్స్. కొన్ని డొమైన్స్‌లో మాత్రం ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా గానీ ఏదైతే ఉందో నేను తక్కువ అంటే చాలా మంది ఒకటి ఆలోచిస్తా ఉన్నారు. తక్కువ కోడింగ్ అని. యెస్ దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో. సో, మాస్ హైరింగ్ కాదు గానీ, హైరింగ్ అయితే జరుగుతా ఉంది.